నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గిరిజనులకు కేటాయించిన మేయర్ పదవి తిరిగి అదే సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మేయర్ పోట్లూరు శ్రవంతి కౌన్సిల్ హాల్లోనే నిరసన తెలియజేశారు. తాను రాజీనామా చేసి 30 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని ఆమె అధికారులను నిలదీశారు. గిరిజనుల కోటాలో ఉన్న పదవిని మరొకరికి అప్పగించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో వచ్చింది, గిరిజనులకు వచ్చినటువంటి మేయర్ పదవికి జీవో రావడం అయితే జరిగింది. గిరిజన మహిళగా మేయర్గా కూడా జరిగింది. ఇప్పుడు గిరిజన మేయర్ దిగేసిన తర్వాత అదే వర్గానికి చెందినటువంటి మేయర్ని నెల్లూరులో ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఇప్పుడు దాకా ఎందుకు నోటిఫికేషన్, ఎలక్షన్ కమిషన్ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నదే మేము క్వశ్చన్ చేస్తున్నాము. గత 1.5 నెల నుంచి మా సంబంధించినటువంటి గిరిజన సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు. కలెక్టరేట్ దగ్గర టెంట్ వేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో మాత్రం మేయర్ కి నోటిఫికేషన్ రావడం లేటు అవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారి చేతులు హస్తాలు వారి అనుచరుల కోసం, వారి అనుచరుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈ రోజు ఈ పదవిని అన్నది వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇదే సీఎం గారు ఉన్నారు, ఇదే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు. వైజాగ్ లో మాత్రం ఒక బీసీ మేయర్ ని దించేస్తే 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చి అదే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ ని ఎక్కించడం జరిగింది. అదే ముఖ్యమంత్రి, ఇదే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే రూల్స్ ఎందుకు ఇక్కడ జరగట్లేదు? ఇక్కడ ఉన్నది గిరిజనులని, వారు ఏం చేయలేరన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా గిరిజన ఓట్లతోటి గెలిచి ఈరోజు మీరు నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉన్నారు. మీ అనుచరుడి కోసం మీరు ఈ సన్నాహాలు చేసి ఈరోజు వారిని మేయర్ గా ఉంచారా? వారి కళ్ళల్లో ఆనందం చూస్తూ మీరు ఆనందపడుతున్నారా? ఈ సందర్భంగా నేను అడుగుతుంది వేమిరెడ్డి గారిని అదొక్కటే. అతి మొత్తంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో గిరిజనుల సంఖ్య అధిక మొత్తంలో ఉంది. ఈ రోజు రాక వచ్చినటువంటి 45 సంవత్సరాలకు వచ్చినటువంటి మేయర్ పదవిని ఈ రోజు మళ్ళీ మేయర్ కి ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎందుకు అసహనంగా చూస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ, కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధిక మొత్తంలో ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులతో ఓట్లతో గెలిచినటువంటి ప్రశాంతి రెడ్డి గారు కానీ, వారి అనుచరుడి కోసం ఈ రోజు గిరిజనులకి గొంతు కోస్తున్నారా? గిరిజనుల్ని మీరు అన్యాయం చేస్తున్నారా అని నేను ఈ సందర్భంగా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. ఏదైతే గిరిజనులకి ఇచ్చినటువంటి ఈ మేయర్ పదవిని వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి మేయర్ కి మా గిరిజనులకే ఇవ్వకపోతే ఈ ఏదైతే ఉందో ఈ పోరాటం ఇలాగే సాగుతుంది. నెక్స్ట్ కూడా ఏదైతే ఇక్కడ కౌన్సిల్ లో జరిగిందో ఇదే సందర్భంగా పార్లమెంట్ ఎదురుగా కూడా జరుగుతుంది. నోటిఫికేషన్ తొందరగా రావాలి, మా గిరిజన మేయర్ ని ఈ కుర్చీ మీద కూర్చోబెట్టాలన్నది మాత్రమే మా ఉద్దేశం అని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గిరిజనులకు చేస్తున్నటువంటి ఈ కూటమి అన్యాయాన్ని గాని, గిరిజనులకు గొంతు కోస్తుందని. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా, మా గిరిజన కుటుంబాలందరికీ కూడా తెలియజేయడం ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేస్తున్నారు.